కూకట్పల్లి వై జంక్షన్ లోని ది చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్ లో దారుణం చోటు చేసుకుంది. హౌస్ కీపింగ్ విభాగంలో గత 4 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్న రమణమ్మ అనే ఉద్యోగి నేడు షాపింగ్ మాల్ 2వ అంతస్తు పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. హౌస్ కీపింగ్ లో పనిచేసేవారు కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నారని రమణమ్మ కూతురు జాష్ణవి ఆరోపించింది. గత రాత్రి కూడా షాపింగ్ మాల్ లో ఇదే తంతు జరిగినట్లు ఆమె వెల్లడించింది. రోజువారీలానే నేడు కూడా డ్యూటీకి వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడిందని ఆమె తెలిపింది. రమణమ్మ ఆత్మహత్యకు పాల్పడే అవకాశం లేదని, ది చెన్నై సిల్క్ లో పనిచేసే వారి వల్లే జరిగిందని, దీనిపైన వారు స్పందించకపోగా ఎటువంటి సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఆత్మహత్యకు పాల్పడే ముందు వారి కొడుకుకి వాయిస్ రికార్డు పంపి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఏం సార్ ఇది అప్పుడు నుండి ఇప్పుడు